హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు 24/7 న్యూస్ టీవీ. నేను మీ శాన్వి. ఈరోజు మనతో పాటు బీజేపీ పార్టీ లీడర్ రవీందర్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. హాయ్ సార్, నమస్తే. మస్తు అండి. ఎలా ఉన్నారు సార్? బాగున్నా. మీరు ఎట్లున్నారు? సార్ బాగున్నాను, థ్యాంక్ యూ సార్. సార్, రీసెంట్గా ఎక్కువ బెట్టింగ్ యాప్స్ కోసం అయితే మన సోషల్ మీడియాలో చర్చ బాగా జరుగుతుంది. మెయిన్గా మన రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా చాలా మంది ప్రముఖులు బెట్టింగ్ ప్రమోషన్ చేశారంటూ కొంతమంది పరారీలో ఉన్నారని, కొంతమంది వచ్చి మీడియా ముందుకు వచ్చి సారీ చెప్పారన్నారు. అండ్ రీసెంట్గా సజ్జనార్ గారు కూడా రెస్పాండ్ అవ్వడం జరిగింది. మీరేం చెప్తారు? అంటే బెట్టింగ్ యాప్స్ కరెక్ట్ అంటారా? డెఫినెట్‌గా అది అంటే మనము యువత రాంగ్ వేలో ఎళ్తున్నారు అనిపిస్తుంది. ఎందుకంటే బెట్టింగ్ యాప్స్ ఇప్పుడు ఏందంటే ఈజీ మనీ అది. అంటే జనరల్‌గా ఏదంటే ఇంతంత ఒకప్పుడు ఎట్లా ఉంటుందంటే ఏదైనా ఉద్యోగం రావాలంటే చదువుకోవాలి. లేకుంటే ఒక బిజినెస్‌లో కోట్లు సంపాదించాలి, ఎన్నో లక్షలు సంపాదించాలంటే సమ్ బిజినెస్ చేయాలి. అంటే ఒక ప్రొడక్టివ్ రంగంలో ఎదగాలి. ఎదిగితే మనం ఒక 10 ఏళ్ళు, 15 తర్వాత 15 ఇయర్స్ తర్వాత ఆ కంపెనీ మనం ఒక ఎస్టాబ్లిష్ అయిపోతే ఒక బిజినెస్ చేయొచ్చని ఒక దృక్పథం ఉండే అప్పట్లో. జాబ్ గానీ, వ్యవసాయం గానీ, లేకపోతే బిజినెస్ గానీ. అయితే ఇప్పుడు ఏమైందంటే ఒక 10, 15 ఏళ్ల నుంచి చూస్తే ఒక ఈజీ మనీ అనేది వచ్చింది. ముఖ్యంగా ఈ సోషల్ మీడియా రావడం వల్ల మనం ఎందుకు ఇంత కష్టపడాలి? మనం చిన్న చిన్నయి చేస్తే సెటిల్ కావచ్చు కదా! అని చాలామంది యూత్‌లో అంటే అందరూ అనలేము మనం. కొందరు అలాంటి వాళ్ళు ఎక్కువైపోయారు. దానివల్ల ఏమైతుందంటే ఇప్పుడు ఉన్న ఆహ్, స్కాములు గానీ, ఎప్పుడైనా స్కామ్ ఎప్పుడు ఎలా జరుగుతుందంటే, అవతల వాడు టార్గెట్ ఆడియన్స్ బట్టి ఉంటదండి. వాడు వీక్ అయిపోతే టార్గెట్ ఆడియన్ అనేవాడు వీక్ అయిపోయి ట్రాప్ కావడానికి రెడీగా ఉంటే వీళ్ళు మోసం చేయడానికి రెడీ అవుతారనమాట. సో, ఇంకా ఏంటంటే ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని ఒకటొచ్చింది. అదేందంటే మనకు ఒక్కొక్కసారి ఏదైనా సరే టెక్నాలజీ అనేది ఒక్కొక్కసారి అమృతంగా ఉండొచ్చు. లేకపోతే సరిగ్గా వాడుకోకపోతే విషంలాగా కూడా ఉంటది. సో, సేమ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా కూడా ఇప్పుడు చాలామంది యువతని ట్రాప్ చేస్తున్నారు. వాళ్ళ ఇంట్రెస్ట్‌లేంటి? వాళ్ళు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫేస్‌బుక్‌లో ఒక పోస్ట్ పెడితే ఆహ్, మన అంటే మన నుంచి ఒక ఇన్‌పుట్ పోతుంది. ఇన్‌పుట్ పోగానే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ ఏం చేస్తున్నాయంటే బేస్డ్ ఆన్ దట్ ఇన్‌పుట్ ఈ పర్సన్ ఎట్లాంటి వాడు, ఎలాంటి డ్రీమ్స్ ఉన్నాయి, ఇలాంటి ఈ విధంగా క్యాలిక్యులేట్ చేసి ఈ డేటాని కొందరుకి అమ్మేస్తారనమాట. అది అన్‌అఫీషియల్‌గా జరిగిపోతుంటది. దానివల్ల ఏమైతదంటే ట్రాప్ చేయడానికి ఆస్కారం ఎక్కువైంది. దీనివల్ల ఏమైతుందంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక ఈ ఐస్ క్రీమ్ ఇష్టము అని మీకు అనుకుంటే, ఈమెకి ఇదే ఐస్ క్రీమ్ ఇష్టం కాబట్టి, ఈ ఐస్ క్రీమ్ గురించి ఒక యాడ్ పెడితే ఖచ్చితంగా మీరు అట్రాక్ట్ అయితారు కాబట్టి, ఖచ్చితంగా దాని సైడు మళ్ళించి ఒక ఆకర్షితులు అయితే అవకాశం ఉంది కాబట్టి, సేమ్ ఇదే బెట్టింగ్ సంబంధించి ఇప్పుడు క్రికెట్ అంటే క్రికెట్ బెట్టింగ్ అంటే క్రికెట్ ఇష్టం ఉంటే క్రికెట్ బెట్టింగ్. కొందరికి అదే ఈజీ మనీ ఇట్లా కొందరికి ఇప్పుడు నేను హైయర్స్ కావాలనుకున్నాను అనుకో వాళ్ళకేందంటే ఇట్లాంటి ట్రాప్ గారు ఎందుకంటే వాళ్ళ మైండ్ సెట్ అనేది వీక్ ఉండదు కాబట్టి. సో, మన ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ అండ్ ఈజీ మనీ అండ్ ఇప్పుడున్న ప్రెజెంట్ జెన్ జెడ్, జెన్ ఎక్స్, జెన్ వై, జెన్ వై యువత జనరేషన్ యువత కానీ ఈ కాంబినేషన్‌లో చూసుకుంటే ఏమైతుందంటే మోసం చేసేవాళ్ళు ఎక్కువైపోతున్నారు. ఎందుకంటే అలర్ట్ అంటే టార్గెట్ ఆడియన్స్ రెడీగున్నారు. సో, దీనివల్ల బెట్టింగ్ యాప్స్ అనేది పెరిగిపోతున్నాయి. సార్, అంటే ఇప్పుడు కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లోనే తప్ప బయట ఎక్కడ దీని ఇష్యూ అనేది మనకి తెలియట్లేదు, కనిపించట్లేదు. అంటే దీనికి ప్రభుత్వం ఏమన్నా స్పందిస్తే కొంచెం ఏమన్నా పాజిటివ్ అయ్యే ఛాన్స్ ఉందనుకుంటున్నారా? ఖచ్చితంగా దీన్ని ప్రభుత్వాలు స్పందించాలి. ఖచ్చితంగా స్పందించాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇది ఒక విలేజో, ఒక రాష్ట్రము కాదు, ఒక దేశం. దేశం కాదండి ఇప్పుడు ప్రపంచం మొత్తం స్పందించాలి ఇది. ఎందుకంటే ఇప్పుడు ఎక్కడో అమెరికాలో ఒక ఏదన్నా మనకు టెక్నాలజీ వస్తుందంటే ఖచ్చితంగా మన ఇండియాలో ఉన్న ఒక మారుమూల ప్రదేశంలో ఉన్న ఒక యువకుడు చూస్తాడు ఈరోజు. సో, గ్లోబలైజ్డ్ ప్రపంచం ఇది. ఖచ్చితంగా ఇదేందంటే దీనికి ఒక దేశమో, రాష్ట్రమో కాదు. ప్రపంచం మొత్తం ఒక మూకుమ్మడిలాగా దాడి చేస్తూ, ఉద్యమం చేస్తూ దీన్ని బ్యాన్ చేసే విధంగా చేయాలి. సో, అది పాసిబుల్ కాదు కాబట్టి కనీసం మనం మిగతా మన మన దేశం వరకు చేసుకుంటూ వెళ్ళాలి. ప్రభుత్వాలు వెళ్ళాలి. మేబీ ఖచ్చితంగా ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఎందుకు అంటే ఇక్కడ కొంచెం యాక్టివ్ ఉంటారు మన వాళ్ళు. యాక్టివ్ ఉంటారు కాబట్టి సో, అది రెస్పాన్స్ అనేది ఎక్కువుంటది. సో, ఖచ్చితంగా ఇంకా రానున్న రోజుల్లో మొత్తం క్లోజ్ అయిపోతాయని అనుకుంటున్నాం. అంటే ప్రెజెంట్‌లో చూసుకున్నా కూడా చిన్న చిన్న యూట్యూబర్స్ పేర్లు వినిపిస్తున్నాయి. లైక్ ఇమ్రాన్ గారని, లేదు అని అంటే మన హర్ష సాయి గారు, ఆయన పేర్లు వినిపిస్తున్నాయి. అంటే పెద్దవాళ్ళ పేర్లు కూడా వినిపిస్తున్నాయి కానీ వాళ్ళ మీద అట్లా యాక్షన్ తీసుకుంటారంటారా?
అదే ఇప్పుడు హర్ష సాయి అనే వ్యక్తి ఇదే ఇప్పుడు మనం చెప్తున్నాం కదా, చూస్తున్నాం బెట్టింగ్ యాప్స్ అవన్నీ. ఆయన నేను కూడా చూసిన 2, 3 వీడియోస్. ఆయన ఎప్పుడు కూడా ఒక ట్రాప్ జనాల్ని ట్రాప్‌లో తీసుకెళ్ళడానికి ప్రయత్నిస్తున్నట్టే అనిపిస్తది. సో, చిన్నోళ్ళు, పెద్దోళ్ళు అని ఏం లేదండి. ఎవరు మోసం చేసినా మోసమే. ఖచ్చితంగా ప్రతి ఒక్కరి మీద కూడా చర్యలు తీసుకోవాలి. రైట్ సార్. థ్యాంక్ యూ సో మచ్ థాంక్ సార్. యూ అండి. థాంక్ యూ.